అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ హబ్. సో ఈ వీడియో ఏంటంటే ఎందరో మహానుభావులు మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఇంపార్టెన్స్, ఆయన యొక్క రోల్ కూడా చాలా ఉందన్నమాట. దానికోసం ఈ వీడియో అయితే ఇస్తున్నాము. యాక్చువల్గా ఈరోజు మనకు 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. సో ఈ రోజు నుంచి ఏంటంటే ఈ జనవరి 23rd 2021 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పరాక్రమ్ దివస్గా ప్రకటించడం జరిగింది. సో దీని గురించి మనము ఈ వీడియోలో ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా యువతను ముందుకు తీసుకెళ్ళి మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర వహించారు, ఆనాటి ఆయన చెప్పినటువంటి సూక్తులు, ఆయన చెప్పినటువంటి ఈ ఫ్రీడమ్కు, ఆయన చెప్పినటువంటి యూత్లో అతను తీసుకొచ్చినటువంటి చేంజ్కి సంబంధించి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా దీనికి సంబంధించి ఒక పరాక్రమ్ దివస్గా ప్రకటించడం అనేది, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఈ వీడియో అందరికీ ఇస్తున్నాము. ఇది అందరికీ మీకు యూజ్ అవుతుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదేంటంటే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీ మనకు పరాక్రమ్ దివస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఇట్ ఈస్ టు పే ట్రిబ్యూట్ టు ది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు ది నేషన్ అనమాట. సో అతను మన భారతదేశానికి చేసినటువంటి కంట్రిబ్యూషన్ దృష్ట్యా ఈ పరాక్రమ్ దివస్ అనేసి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే టు ఇన్స్పైర్ ద పీపుల్, ఎస్పెషలీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ అనమాట. సో దీనికి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి 125th బర్త్ యానివర్సరీ అంటే ఈ ఇయర్ 2021 నుంచి ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సెలబ్రేషన్స్ జరుపుకోవాలనేసి హై లెవెల్ కమిటీ అయితే వేయడం జరిగింది. ఈ హై లెవెల్ కమిటీలో చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో ఈవెన్ యాక్టర్స్ కూడా కాజోలు, అలాగే మిథున్ చక్రవర్తి, అలాగే మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్, అలాగే క్రికెటర్ సౌరవ్ గంగూలీ, అలాగే మేదాంతా చైర్మన్ రవిశంకర్ కస్లివాల్ కూడా ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి మన ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా, ఆయనకు రోల్ మోడల్ ఎవరు అంటే యాక్చువల్గా అతనికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే స్వామి వివేకానంద గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాగే మనకు ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన మహాత్మా గాంధీని బాపూజీ అని పిలిచింది కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారే అనమాట. సో చూద్దాం ఈయన ఏ విధంగా మనకు యువతకు యూత్ రోల్, యాక్చువల్గా మనకు వివేకానంద గారు యూత్కు యూత్కి సంబంధించినటువంటి చాలా ఇన్స్పిరేషనల్, మోటివేషనల్స్ కొటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని మనం చూస్తాం ఇప్పుడు. ఫ్రీడమ్ ఫైటింగ్లో అతను ఏ విధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో అతను భారతదేశానికి సేవలు అందించారనేది గురించి మనం ఇక్కడ చెప్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద బ్లడ్ అలోన్ దట్ కెన్ పే ది ప్రైస్ ఆఫ్ ద ఫ్రీడమ్ అన్నారన్నమాట. గివ్ మీ ద బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. అంటే ఈ ప్రపంచంలో ఫ్రీడమ్ అనేది రావాలంటే ఖచ్చితంగా బ్లడ్ అనేది ఇవ్వాలి. సో యూత్ని ఉద్దేశించి గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనేసి చెప్పడం జరిగింది. సో అలాగే ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈజ్ నాట్ టేకన్. సో ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈజ్ ఏ టేకన్. అంటే ఫ్రీడమ్ అనేది ఒకరు ఇచ్చేది కాదు, అందరూ తీసుకోవాల్సింది. సో ఇట్ షుడ్ బి టేకన్, ఇట్ షుడ్ నాట్ బి ఎ గివెన్ అనేసి చాలా ఇన్స్పిరేషనల్గా వర్డ్స్ అందరినీ యూత్కి అయితే చెప్పడం జరిగింది. సో స్వాతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు, ఒకరి నుంచి తీసుకోవాల్సింది అనేసి చెప్పడం జరిగిందనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకేమి ఇచ్చేది, సో మనమే స్వాతంత్రం తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వడం కాదు, మనం తీసుకోవాలి, వాళ్ళ నుంచి లాక్కోవాలి అని చెప్పడం అనమాట. సో అలాగే ఇంకా చెప్పుకుంటే ఇదివరకు మనం చెప్పినట్టు ఇతను మనకు మహాత్మా గాంధీని బాపూజీ అని ఫస్ట్ టైం పిలిచినటువంటి పర్సన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే లైఫ్ లాసెస్ హాఫ్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఇఫ్ దెర్ ఈజ్ నో స్ట్రగుల్, ఇఫ్ దెర్ ఆర్ నో రిస్క్స్ టు బి టేకన్. అంటే లైఫ్ ఎప్పుడు హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు లాస్ అయిపోతుందంటే ఎటువంటి రిస్క్లు కానీ ఎటువంటి స్ట్రగుల్ కానీ తీసుకున్నప్పుడు. అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము, లేదంటే మనం ఏదైనా ఒక ప్లాన్ మనకు ఉంది అంటే దానికి ఖచ్చితంగా రిస్క్స్ అనేవి ఉంటాయి. ఆ రిస్క్స్ అనేవి లేదంటే స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఆ స్ట్రగుల్ అనేది కొన్నాళ్ళే ఉంటుంది. ఈవెన్ రిస్క్ అయినా టెంపరీగా కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత ఫ్రూట్ఫుల్గా రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రిస్క్ అనేది తీసుకోవాలి, స్ట్రగుల్ అనేది పడాల్సిందే. అది పడినప్పుడే ఖచ్చితంగా మనకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అది ఫ్రీడమ్ కావచ్చు లేదా ఇంకేదైనా కూడా కావచ్చు అనేది యూత్కు మన ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ కొటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో అలాగే
మెన్ మనీ అండ్ మెటీరియల్స్ కెనాట్ బి దెమ్సెల్వ్స్ బ్రింగ్ విక్టరీ ఆర్ ఫ్రీడమ్. అంటే మెన్ అంటే మనుషులు కావచ్చు, డబ్బులు కావచ్చు, మెటీరియల్స్ అన్నీ ఇవే కాదు. ఓకే, ఫ్రీడమ్ ఇవ్వడానికి లేదా విక్టరీ ఇవ్వడానికి వీ మస్ట్ హ్యావ్ ది మోటివ్ పవర్ దట్ విల్ ఇన్స్పైర్ అస్ టు బ్రేవ్ ది డీడ్స్ అండ్ హీరోయిక్ ఎక్స్ప్లాయిట్స్ అన్నమాట. సో కాబట్టి వీ మస్ట్ హ్యావ్ సమ్ మోటివ్ అండ్ పవర్ అనేది ఏమంటే ఫ్రీడమ్ తెచ్చుకోవాలనే మోటివేషను, అలాగే దానికి కావాల్సినటువంటి శక్తి, ఎనర్జీ ఉన్నప్పుడే ఇవి అంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఆ మోటివేషన్ తీసుకొని వచ్చినప్పుడే, ఆ శక్తిని సంపాదించుకున్నప్పుడే ఈ విక్టరీ లేదా ఫ్రీడమ్ అనేది సాధించగలం అనేది దీని ద్వారా చెప్పడం జరిగింది. సో అలాగే ఇండియా ఈజ్ కాలింగ్ బ్లడ్ ఈజ్ కాలింగ్ టు బ్లడ్. సో గెట్ అప్, వీ హ్యావ్ నో టైమ్ టు లాస్. సో ఏంటంటే బ్లడ్ ఈజ్ కాలింగ్ టు బ్లడ్, సో గెటప్ అంటే ఖచ్చితంగా రక్తం అనేది చిందించాలి, రక్తం చిందించినప్పుడే మనకు ఫ్రీడమ్ అనేది వస్తుంది అని దీనికి సంబంధించినటువంటి కొటేషన్ అనమాట. సో అలాగే ఫర్గెట్ నాట్ దట్ గ్రాసెట్స్ క్రైమ్ ఈజ్ టు కాంప్రమైజ్ ది ఇన్జస్టిస్ అండ్ రాంగ్, రిమెంబర్ ద ఎటర్నల్ లా, యూ మస్ట్ గివ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్. సో నీకు ఫ్రీడమ్ కావాలి, ఇన్జస్టిస్, రాంగ్ థింగ్స్ ఏవి ఉండకూడదు అనుకుంటే యూ మస్ట్ గివ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్. సో ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. యూ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎటర్నల్ లా, యూ మస్ట్ గివ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్. ఓకే, సో ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి అండ్ యూ వాంట్ టు గెట్ అంటే యూ హ్యావ్ టు గివ్ ఎ బ్లడ్, దెన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ ఫ్రీడమ్ అని అది చెప్పడం జరిగిందనమాట. సో అలాగే అనదర్ పాయింట్ ఏంటంటే నో రియల్ చేంజ్ ఇన్ హిస్టరీ కెన్ బీ అచీవ్డ్ బై డిస్కషన్స్. ఓన్లీ డిస్కషన్స్తోనే మనకు రియల్ చేంజ్ అనేది హిస్టరీలో ఎక్కడా జరగలేదు. సో ఖచ్చితంగా మనము ఈ ఫ్రీడమ్కి సంబంధించి ఖచ్చితంగా మనం పోరాటం అయితే చేయాలి, ఓన్లీ డిస్కషన్స్తోనే సరిపోదు అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో అలాగే ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు పే ఫర్ అవర్ లిబర్టీ విత్ అవర్ ఓన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అంటే లిబర్టీ కావాలంటే మనము ఖచ్చితంగా ఈ లిబర్టీని అంటే స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని మనము వారి యొక్క రక్తంతోనే మనము తెచ్చుకోవడం జరుగుతుంది. సో అది ఖచ్చితంగా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, ఇదే మన విధి, కర్తవ్యం అని చాలా ఇదిగా ఆ టైంలో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు యువతని ఉద్దేశించి, అలాగే ఫ్రీడమ్ మూమెంట్ని బేసిక్గా ఇది అతివాద యుగంలో జరిగింది కాబట్టి ఇది ఆ టైంలో అది యాక్చువల్గా మనకు ఈ హిస్టరీ అనేది మితవాదము, అతివాదము అలా రెండుగా సపరేట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఇది అలా ప్రతి ఒక్క ఉన్నటువంటి ఈ ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్న అందరినీ కూడా ఆయన ఇన్స్పైర్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చాలా వరకు ఈ యువతను ఉద్దేశించి ఎక్కువగా వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ, అలాగే ఫ్రీడమ్లో కీలక పాత్ర అయితే వహించారు. అలాగే ఆయన యాక్చువల్గా తను ఈవెన్ సింగపూరు, ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా అతను ఉండడం జరిగింది. సో ఇతన్ని మనం ఏమేమి చెప్తామంటే హీఈస్ ది అన్ఫర్గెటెన్ హీరో అని హీఈస్ ద ఫర్గెటెన్ హీరో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద ఫర్గెటెన్ హీరో. అంటే బేసిక్గా ఏంటంటే కంపేర్ టు మిగిలిన వాళ్ళతో పోలిస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని యాక్చువల్గా ఇదివరకు మనం పెద్దగా మెన్షన్ చేయలేదు కాబట్టి హీఈస్ ద ఫర్గెటెన్ హీరో అని చెప్పడం జరిగింది. సో ఎనీవే, సో ఖచ్చితంగా ఈయన ఇచ్చినటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూత్కు ఉపయోగపడతాయని, అలాగే దేశభక్తి అందరికీ కూడా కలగాలని ఈయన చెప్పినటువంటి మోటివేషనల్ వర్డ్స్ అన్నీ కూడా అందరికీ ఉపయోగపడి ఖచ్చితంగా చేంజెస్ అనేవి మనకు యూత్లో వచ్చి భారతదేశానికి ఉపయోగపడాలని ఈ వీడియో అయితే మీకు అందరికీ ఇస్తున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ పరాక్రమ్ దివాస్. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ గుడ్ లక్.